తిరుపతిలో హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలో శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న శివారెడ్డి ఫ్లాట్ ఎదురుగానే శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే శ్రీలక్ష్మి దంపతులకు అప్పిచ్చిన వారికి ఇంటి అడ్రస్ను శివారెడ్డి చెబుతూ ఉండడంతో కక్ష పెంచుకున్నారు. గతంలో పలుమార్లు శివారెడ్డి శ్రీలక్ష్మిల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఎలాగైనా శివారెడ్డిని అడ్డు తొలగించుకోవాలని భావించిన శ్రీలక్ష్మి దంపతులు సుపారీ గ్యాంగ్తో శివారెడ్డిపై హత్యాయత్నం చేశారు. ప్రాణాపాయ స్థితిలో శివారెడ్డి చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు దర్యాప్తు చేయగా హత్య చేయించింది శ్రీలక్ష్మి దంపతులని తేల్చారు. దీంతో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో ఇంజూర్డ్ ఎదురింట్లో అంటే 502లో ఒకటి 501 ఒకటి. సో 501 వచ్చేసి వెంకట శివారెడ్డి అంటే ఇంజూర్డ్ది, 502 వచ్చేసి ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి గిరీష్ చంద్రారెడ్డిది ఆపోజిట్. సో ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా కొంతమంది చాలామందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాడు. సో వీళ్ళు అనవసరంగా నా దాంట్లో కల్పించుకుంటున్నారని ఒక దాని మీద కక్ష పెంచుకొని ఇతన్ని వెంకట శివారెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి కొంత సుపారీ మంది కొంత డబ్బు ఇచ్చి అటెంప్ట్ చేయించడం జరిగింది. సో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు ముద్దాయిలు పరారీలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని కూడా పట్టుకుంటాం. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఎవరు చేశారు, దీనికి కుట్రదారులు ఎవరు అంటే దీంట్లో ఒక 4 వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. కుట్రదారుల మీద మనం తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. గిరీష్ చంద్రారెడ్డి ఒకరు, గిరీష్ చంద్రారెడ్డి గారి భార్య శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా కొర్లగుంట రమేష్ అని ఒకతన్నాడు, అదేవిధంగా ధర్మలింగం కేశవన్ అని పాడిపేట పోస్ట్ పంచాయతీ తిరుపతి రోల్ మండలం. సో ఈ 4 కూడా వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడంలోనూ ఇతన్ని ఎలిమినేట్ చేయాలనేదానికి పెట్టడంలోనూ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను అనుసరించి ఈ 4 కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి లింక్ బస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది.